నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. సోదరులకు రాఖీ కట్టిన గంగుల కమలాకర్ సోదరీమణులు. సంకనపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. బీఆర్ఎస్ పాలనలో పేదలను పట్టించుకోలేదని మండిపాటు. రాఖీ పౌర్ణమి వేళ ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం. వాహనదారులకు రాఖీలు కట్టిన ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు భద్రతపై అవగాహన, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన. శ్రీరాములపల్లి ఆగ్రో ఇండస్ట్రీస్ లో అధికారుల తనిఖీలు. సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగంపై నలుగురి అరెస్టు. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు. నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం. రిమాండ్కు తరలింపు. కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో జరిగాయి. అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను గంగుల కుటుంబ సభ్యులు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఎంతో ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గంగుల కమలాకర్ సోదరిమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలతలు తమ సహోదరులైన గంగుల కమలాకర్తో పాటు వెంకన్న, సుధాకర్లకు ఘనంగా రాఖీలు కట్టారు. తమ సోదరుల ఆరోగ్యాలు, ఆయుర ఆరోగ్యాలు, క్షేమాన్ని కాంక్షిస్తూ మణికట్టుపై రక్షా సూత్రం కట్టి ప్రేమతో మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు మాట్లాడుతూ తాము ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి ఏటా ఈ పండుగ రోజున ఖచ్చితంగా కలుసుకొని రాఖీ కట్టడం తమ కుటుంబంలో ఆనవాయితీగా వస్తుందని, ఈ బంధం ఎప్పటికీ ఇలాగే నిలవాలని ఆకాంక్షించారు. కేవలం పెద్దలకే పరిమితం కాకుండా కుటుంబంలోని తదుపరి తరాల మధ్య కూడా ఈ వేడుకలను అత్యంత సరదాగా జరుపుకుంటున్నారు. గంగుల కమలాకర్ కుమారునికి వారి సోదరి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సుధాకర్ కుమారునికి వెంకన్న కుమారులకు, అలాగే గంగుల ప్రభాకర్ కుమారులకు వారి సోదరిమణులు రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా రాఖీలు కట్టి ఆప్యాయంగా శుభాకాంక్షలు అందజేసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరి జరుపుకున్న ఈ వేడుకలతో గంగుల నివాసంలో సందడి నెలకొంది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం సంకెనపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. 20 లక్షల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొద్రుపాక పూజ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు అందించడంలో తీవ్రంగా విఫలమయ్యారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన నిరుపేదలు చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్లోగా నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. నుంచి 23 ఉన్న ప్రభుత్వం లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే, ఒక ఇల్లు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల
లక్ష్మణ్ కుమార్ అన్నగా 2009 నుంచి మేము మధ్యన ఓడిన గెలిచిన మీ అన్నగా ఉండి నన్ను చల్లగా చూసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పక్షాన ఈ గ్రామంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా ఇందిరామైన్ల విషయంలో కూడా ఇప్పుడే గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పారు. ఎంతమంది ఇందిరామైన్లు కట్టుకుంటారో నెక్స్ట్ నేను ఒక సాధ్యమైన తొందరగా ఎంపీడీఓ వారి ద్వారా జిల్లా కలెక్టర్ చూసుకొని ఆ హౌసింగ్ శాంక్షన్ వెంటనే ముగ్గు పోసడానికి వస్తా. ఆ రోజు అందరూ కూడా ముగ్గు పోసుకొని ఎన్ని గ్రామాలకైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని ఆ రోజు పనులు ఇందిరామైన్ల పనుల కోసం కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల లోపు 5 లక్షల రూపాయల ఇందిరామైన్ ఇంటి పథకాన్ని అమలు చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా రేపు రాబోయే రోజుల పూట ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఒంటరి మహిళ కానీ, విడో సోదరి మళ్ళీ కానీ, దివ్యాంగులు కానీ, చేనేతకు సంబంధించిన వాళ్ళు కానీ, గౌడకు సంబంధించిన ఎవరైతే గౌడ కార్మికులు చెట్టెక్కే గౌడ కుల బాంధవులు ఎవరున్నా కూడా మన తలసీమతో ఏదైతే ఆరోగ్యపరంగా లేని వారు కూడా కొత్త పెన్షన్ కూడా ఇష్టాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అప్లికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకుంటుంది. అవి కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలి. అది డిసెంబర్ లోపల స్పెషల్ డెవలప్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏ గ్రామంలో ఏ రోడ్ వేయాలి, ఏ డ్రైనేజ్ చేయాలి, ఏ ఒక్క సంఘభవనం కట్టాలని చెప్పి ప్రత్యేక ప్రణాళికతో ప్రత్యేకమైన నిధులు ఇస్తా అని చెప్పి వెలుగటూరు మండలానికి మరొకసారి. రాఖీ పౌర్ణమి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పోలీసులు రాఖీలు కట్టి రక్షణ సూత్రాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదరహిత రామగుండం కోసం ప్రజలందరూ సహకరించాలని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు కోరారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఈరోజు ఇక్కడ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాము. ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చేరాలనే ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతోని రాఖీలు కట్టేయడం జరిగింది. ఎందుకంటే తన సోదరికి సోదరుడు ఎలాగైతే రక్షగా ఉంటుందో అలాగే మన తలకు వచ్చేసి హెల్మెట్ అనేది రక్షగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. బయటికి వచ్చింది ఇంటికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, స్పీడ్గా పోకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని కోరుతున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు ఇంట్లో నుండి ఎంత సేఫ్టీగా మనం బయటకు వస్తున్నామో అంత సేఫ్గా ఇంటికి రీచ్ కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం శ్రీరాములపల్లి అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరియారా ఆగ్రో ఇండస్ట్రీస్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు చెందిన సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, జగిత్యాల జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో కొడిమేల పోలీస్ స్టేషన్లో మిల్లు యజమానులు, బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 4గురిని పోలీసులు గురువారం అరెస్టు చేసి వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాల్యాల సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిందితులను రిమాండ్కు తరలించారు. మరో 4 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అమృత అగ్రో రైస్ మిల్ మరియు హరిహర అగ్రో రైస్ మిల్లో 24వ తారీఖు నాడు సివిల్ సప్లై అధికారులు మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేయగా అమృత అగ్రో రైస్ మిల్లో దాదాపు 1823 మెట్రిక్ టన్నుల ప్యాడీ, హరిహర అగ్రో రైస్ మిల్లో 5,323 మెట్రిక్ టన్నుల
ప్యాడీ మిస్అప్రోప్రియేషన్ అయిందని చెప్పేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు కొడుమల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు గల ఈ 2 రైస్ మిల్లకు చెందిన ఓనర్లైన ముక్క గంగాధర్, ముక్క గోదావరి, ముక్క శ్రీనాథ్, ముక్క రవీందర్, సామ వజ్రమ్మ, ముక్క సుజాత, ముక్క లక్ష్మి, సామ మురళీలపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ 2 రైస్ మిల్లకు సంబంధించి ఉమ్మడి ఓనరైన ముక్క గంగాధర్, అదేవిధంగా ముక్క గోదావరిను, అదేవిధంగా ముక్క సామ వజ్రమ్మ, సామ మురళీలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి క్రీడాకారులు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. హాకీ క్రీడకు ధ్యాన్ చంద్ అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన అద్భుతమైన ప్రతిభను కొనియాడారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ధ్యాన్ చంద్ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. యువత ధ్యాన్ చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. భారతదేశ హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ, రేపు, ఎల్లుండి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలను 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకలు ఈరోజు పూలదండలు సమర్పించి చిన్న యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పాల్గొనేలా చేస్తూ రేపు వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క క్రీడ 1 గంట కేలే క్రీడా మైదాన్ పే అనే కార్యక్రమం భారత్ జీతేగా, భారత్ జీతేగా, భారత్ కేలేగా, భారత్ జీతేగా అనే కార్యక్రమంలో భాగంగా ఈ 3 రోజులు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తన అనునిత్యము మనం ఎన్నో పనులలో బిజీ ఉన్నంత వరకు మన ఆరోగ్యంగా ఉండడానికి 1 గంట గ్రౌండ్లో, పాఠశాల కానీ లేకపోతే క్రీడా మైదానంలో కానీ మనం అందరం, ప్రతి వాళ్ళు, పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నిరంతరం మనం వ్యాయామం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పడం కొరకు ఈ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ సుల్తానాబాద్ పట్టణ పెద్దలందరికీ, పుర ప్రముఖులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సౌజన్యంతో శ్రీ గణేష శారదా శంకరాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉపకర్మ మౌంజీ విప్పు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఎం రత్నాకర్ శర్మ గారి బృందం ఆధ్వర్యంలో హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేద సాంప్రదాయాలను, సనాతన ధర్మ ఆచారాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. పోయిన నెలలో జూలై 2వ తారీఖు నాడు సామూహిక ఉపనయనాలు మన కరీంనగర్ మన బ్రాహ్మణ సంఘం నుండి వీరి ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలు చేయబడ్డాయి. శారదా శంకరాలయం తరఫు నుంచి ఈ కమిటీ వాళ్ళు, తర్వాత బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కలిసి మన గాయత్రి భవనంలో వాళ్ళు సామూహిక ఉపనయనాలు నిర్వహణ చేసినారు. అట్లానే ఈరోజు శ్రావణ పౌర్ణమి కనుక వీళ్ళకు ఒక అవకాశం మళ్ళీ కల్పించాలి అని చెప్పేసి ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉపాకర్మ ఉంటుంది కనుక అందరికీ మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి సామూహిక ఉపాకర్మ నిర్ణయం చేసినారు. అందులో భాగంగా ఈరోజు అప్పుడు ఎవరెవరైతే ఉపనయనాలు చేసుకున్నారో దరిదాపు, ఒకవేళ అవకాశం లేని వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ ఇళ్లలో అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ చేసుకుంటున్నారేమో, కానీ దాదాపు అందరూ వచ్చినారు. ఈరోజు ఇక్కడ ఇట్లాంటి సత్కార్యక్రమాన్ని మన గాయత్రి భవనం వాళ్ళంతా నిర్వహణ చేస్తున్నారు. ఇదే కాకుండా
ఇది అయిపోయిన తర్వాత అందరికీ బ్రాహ్మణ సమారాధన భోజన సమారాధన కూడా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం సామూహికంగా చేయడం ఒకటి. రెండవది ఏంటంటే గాయత్రి ఉపాసనకు సంబంధించి ఇది ఒక బ్రాహ్మణుడు అంటేనే జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేదాధ్యయనంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని వేదాధ్యయనం చేస్తే కానీ వాడు బ్రాహ్మణుడు అవుతాడు. కనుక అనేక మంది మొన్న ఉపనయనం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డికి స్థానిక మహిళలు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రెడ్డి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించిన హరీష్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మహిళామణులకు మంచి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు. అటువంటి కార్యక్రమాలు వల్ల ఈ ప్రభుత్వంలో ఆగిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు అనుకుంటామా, కళ్యాణ లక్ష్మి అనే పథకం మీ అందరికీ తెలుసు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు 1,116 రూపాయలు ఇచ్చేటోళ్ళు పెళ్ళైనటువంటి ఆడబిడ్డలందరికీ కూడా. మరి ఆ కార్యక్రమం ఇలా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఆపేసి కేసీఆర్ ఇలా పిల్లలు పుడితే ఎవరన్నా ఆడపిల్లలు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చుకోండి. కేసీఆర్ ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అటువంటి కార్యక్రమాలు ఏమీ నడుస్తలేవు, బంద్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం కూడా మీ అందరు కూడా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, రకరకాల వాగ్దానాలు చేశారు, హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఇలా కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 99% మంది మహిళలు కోరుకుంటున్నారు. నాకు తెలుసు మీ అందరి మనసులో కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం కలకల్లాడుతుంది, మహిళలందరూ కూడా సంతోషంగా బతుకుతారని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడు యాదగిరి గారికి మరియు తమ్ముడు సాగర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మహిళామణులకు మంచి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా ఊదీల మండల కేంద్రంలో రాఖీ పర్వదినం సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఘటన చోటు చేసుకుంది. ఐలు స్వామి గౌడ్, ఐలు సాహితీ గౌడ్ దంపతులు కుమార్తె చిన్నారి సాహితీ గౌడ్ సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకుంది. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి రాఖీ కడుతూ సాహితీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తోంది. సర్వాయి పాపన్న గౌడ్ మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, స్ఫూర్తి నేటికి సజీవంగానే ఉన్నాయని సాహితీ పేర్కొంది. పాపన్న గౌడ్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించింది. కులమతాలకు అతీతంగా మలయాళీలంతా ఐక్యతతో ఆనందంగా జరుపుకునే సామాజిక పండగ ఓనం. మలయాళీల కాలమానం ప్రకారం చింగం నెలలో ఆగస్టు, సెప్టెంబర్ మధ్య వచ్చే
ఈ పండుగను కేరళలో 10 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పూర్వం కేరళను పాలించిన దయగల రాక్షస రాజు మహాబలి ప్రతి సంవత్సరం తన ప్రజలను చూసేందుకు భూమికి తిరిగి వస్తాడనే నమ్మకంతో ఆయనకు స్వాగతం పలుకుతూ ఓనం వేడుకలు జరుపుకుంటారు. ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు తీర్చిదిద్దడం, సంప్రదాయ వంటలతో విందు భోజనాలతో చేయడం, పడవ పందాలు, పులుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తాజాగా కరీంనగర్లో నవ కైరాళీ సమాజం ఆధ్వర్యంలో ఓనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మలయాళీలంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. ప్రతి సంవత్సరం మలయాళీలంతా ఏకమై ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు. വളരെ സന്തോഷം നൽകുന്ന ഒരു അത് നൽകുവാനായി കഷ്ടപ്പാടുണ്ട്. ഈ കസ്റ്റ്യൂമർ ഇനിയും ഈ കലാരൂപത്തിൽ ഇതേ രീതിയിൽ മുന്നോട്ട് auditorium to celebrate Onam. As you know, Onam on 2026. Every year, all the Keralites who are here in Karimnagar, we gather together and celebrate this great festival of harvest. This is one of the greatest festivals ever celebrated by Keralites together. Irrespective of religion, irrespective of caste and creed, we celebrate it. This is a celebration of a festival, sharing happiness and joy. Coming to the legend behind this celebration, we have our king who ruled Kerala in a very generous manner, a kind man who has made Kerala the most prosperous in the world. And that king was once by Lord Vishnu was pulled to the hell, and this tradition made him go down to the hell, and from there every year he was given a blessing by God that every year he can come back to his people and meet them once in a year. Is residing in Peddapalli and Onam మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అందరూ కలిసి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్న పెద్దపల్లి, మందిని, కరీంనగర్ అలాగున్న డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. మేమందరూ కలిసి ఎవరీ ఇయర్లో ఇది సెలబ్రేట్ చేయడం మామూలుగా. ఓణం ఫ్లోరల్ అరేంజ్మెంట్, దట్ ఈస్ పూకళం వీ కాల్ ఇన్ మలయాళం. మేమందరూ కలిసి ఇక్కడ చేసి ఓణ సద్య కూడా చేసుకున్నాము. అందరూ కలిసి మెలిసి ఉండి కొంచెంసేపు సెలబ్రేట్ చేసుకొని ఎవ్రీ ఇయర్లో మేము ఇది సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ కరీంనగర్ మలయాళీస్ చాలా అందరూ కలిసి ఇక్కడగా చేసిన కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు జరుగుతున్నాయి. మన మహాబలి అన్న రూలర్, కేరళ రూల్ చేసిన రూలర్ది గుర్తింపు కోసం మేము ఇది చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్లో మేము చేస్తూనే ఉన్నాము. అది అందరూ కలిసికట్టుగా చేస్తే అందరికీ ఇక్కడ మేము లోకల్ ప్లేస్లో లేకుండా కేరళ నుంచి దూరం ఉంది, ఇక్కడ ఉండడం వల్లనే ఇంతమంది కేరళైట్స్ కలిసిమెలిసి ఉండడం, సెలబ్రేట్ చేయడం మేము అంత హ్యాపీగా ఉంటున్నాము. ఇది చేసిన కరీంనగర్ మలయాళీస్. కరీంనగర్ మాండవ్య నది సమీపాన వెలిసిన శివభక్త మార్కండయ్య దేవాలయంలో నూలు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జంధ్యాల పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమంలో పాటు గాయత్రి హోమం, నిత్య పూజలు, మార్కండేయ సుప్రభాతం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివభక్త మార్కండేయ దేవాలయ సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షులు పద్మ కులరత్న చిలక నర్సన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల ఆధ్యాత్మిక సందడితో ఆలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి ముత్యాల పోచమ్మ తల్లిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాల క్రితం సామాన్య భక్తుడిగా ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకొని ఈరోజు మంత్రిగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ముత్యాల పోచమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అలాగే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణంలో ఎమ్మెల్యేతో పాటు తన వంతు సహకారం అందిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. सहकुटुम्बानां ततः सहबान्धवानां ततः सर्वे चतुर्विधफलपुरुषार्थ सिद्ध्यर्थो अखिलाण्डमेवमे गादुम्यज्ञाय गादुम्यज्ञपदे शंसदुष्पदे ॐ राज्यं भारवेस्तिगुं राज्यो महाराज्यमाधिपत्यो अयगुं समुद्रपर्याय स्यात् सार्वभौमभूत या सार्वायुषा धाता परार्था पृथिवी समुद्रपर्यन्तं ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయానికి 3 సంవత్సరాల క్రితం, సుమారు 4.5 సంవత్సరాల క్రితం ఒక సామాన్య భక్తునిగా అమ్మవారి దర్శనం కోసం రావడం. ఈ అమ్మవారు తల్లి గొప్ప మహిమగల తల్లి. సుమారు 4.5 సంవత్సరాల క్రితం సామాన్య భక్తులకు వచ్చినప్పుడు తల్లికి ఒకటే కోరుకున్నాను, అమ్మ చల్లగా చూడు తల్లి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మార్పు కోరుకొని గొప్ప నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ పరిపాలన అందిస్తున్న రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను అధికారపరంగా ఈరోజు అమ్మవారి దర్శనం రావడం, రాఖీ పౌర్ణమి రోజు యావత్ తెలంగాణ ప్రజలకు అందరూ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఆ ముత్యాల పోచమ్మ తల్లి దర్శనం దొరకడం, ఈరోజు రావడం, ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట అన్నీ కూడా అమలయ్యే విధంగా తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఎందుకంటే నేను మంత్రి రావడంలో కీలకంగా సొంత తమ్ముళ్లాగా అన్నలాగా ఉన్నటువంటి మా అన్న సత్యన్న వారి నియోజకవర్గం ఆ పోచమ్మ తల్లి ఉండడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ తల్లికి సంబంధించిన దేవాలయ అభివృద్ధి విషయంలో కూడా నా వంతు బాధ్యత కూడా నేను తప్పకుండా నిర్వర్తిస్తా. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతం అంతా గొప్పగా. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేళ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో అపురూప ఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న తమ్ముడి కోసం అక్క ఏకంగా బస్సుని ఆపించి రాఖీ కట్టింది. గోదావరికన్ని డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న మెండరాజుకు పండుగ రోజు డ్యూటీ ఉండడంతో ఇంటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అయితే తమ్ముడిపై ఉన్న ప్రేమతో రాఖీ కట్టాలని భావించిన ఆయన సోదరి తమ్మనవేణి స్వప్న గోదావరికన్ని నుంచి వస్తున్న బస్సును రేణిగుంటలో ఆపించి డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అన్నా చెల్లెళ్ల ఆప్యాయతను చూసిన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. సోదరులకు రాఖీ కట్టిన గంగుల కమలాకర్ సోదరీమణులు. సంకనపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి. బీఆర్ఎస్ పాలనలో పేదలను పట్టించుకోలేదని మండిపాటు. రాఖీ పౌర్ణమి వేళ ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం. వాహనదారులకు రాఖీలు కట్టిన ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు భద్రతపై అవగాహన, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచన. శ్రీరాములపల్లి ఆగ్రో ఇండస్ట్రీస్లో అధికారుల తనిఖీలు.
సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగంపై 4 అరెస్టు, సివిల్ సప్లైస్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు, నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం, రిమాండ్కు తరలింపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.